రోజు ఇచ్చింది 7,000 రూపాయలే. ఆఖరి 1,627 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతులకు ఎగ్గొడితే దాన్ని ఇచ్చింది కూడా ఈ ప్రభుత్వం అధ్యక్ష. 6 నెలల వరకు కూడా రైతులకి బియ్యం డబ్బులు ఇవ్వకపోతే 24 గంటల్లో ఇస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధ్యక్ష. 24 గంటల్లో షేమ్ మీరు పడాలా, సిగ్గు మీరు పడాలా. రైతన్నకి డబ్బులు ఎగ్గొట్టినా మీరు సిగ్గుపడాలా. మేం కాదు షేమ్ అవ్వాల్సింది, మేం కాదు. రైతుకి ధాన్యం కొని 6 నెలలు కూడా డబ్బులు ఇవ్వకుండా మీరు సిగ్గుపడాలా. మేము 24 గంటల్లో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష. 24 గంటల్లో డబ్బులు ఇచ్చే ప్రభుత్వం ఇది అధ్యక్ష. బాపట్లలో 50,000 టన్నులు కొంటే మా మంత్రి గారు దాదాపు 1,00,000 టన్నులు కొన్నారు. జిల్లా వైద్య వర్తిస్తాం మేము. మంత్రి గారు కూర్చోండి. చంద్రశేఖర్ రెడ్డి గారు ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. మంత్రి గారికి మళ్ళీ చెప్తున్నాను, దయచేసి మీరు మంత్రులు, మీరు ప్రభుత్వం ఉన్నారు. నేను చెప్పిన మాట అవాస్తవమైతే, సత్యదూరం అయితే సభాసాక్షిగా నేను చెప్పడానికి తయారుగా ఉన్నాను అని చెప్తున్నప్పుడు తల్లికి వందనం 15,000 రూపాయలు 13,000 రూపాయలు నేరుగా తల్లికి అకౌంట్కి వేస్తాము. మీ దృష్టికి ఏదైనా 6,000 7,000 వస్తే 6,000 7,000 పడిందంటే ఆ లిస్ట్ మాకు ఇవ్వండి తప్పకుండా. కూర్చోండి. సమంత కూర్చోండి. సార్ మంత్రి గారు కూర్చోండి. అందరూ కూర్చోండి. మాట్లాడదు కూర్చోండి. ఎల్వైపీ గారు అయిపోయిన తర్వాత మాట్లాడు. దయచేసి లేదు కూర్చోండి ప్లీజ్. నేను మళ్ళీ చెప్తున్నాను, కొంతమందికి ఏదైనా తప్పిదం జరిగి ఉంటే మీరు మా దృష్టికి తీసుకురండి. అంతేగాని స్కీమ్ తప్పబడితే మాత్రం కుదరదని చెప్పేసి మనం చేస్తాను. అధ్యక్ష పెద్దల సభ, గౌరవమైన సభ, మాకు భగవంతుడు వినండి. కూర్చోండి. నాకు మెంబర్స్ కూర్చోండి. మా పక్షానికి మెంబర్స్ కూర్చోవాలి. గౌరవించిన సభ ఎల్ఓపి గారు మీరు మెంబర్స్ కూర్చోమని కాబట్టి కూర్చోండి. కాబట్టి ఆ అధికారంతోనే ఆ ఇచ్చిన ఆ ప్రివిలేజ్తోనే ఈ సభలో నేను మాట్లాడతాను. అధ్యక్ష మళ్ళీ చెప్తున్నాను, నేను సభను తప్పుతో పట్టించినట్టు అన్ని కానీ మీరు రుజువు చేస్తే